మంగళగిరిలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 29 జాతీయ హైవే ప్రాజెక్టు పనులను శనివారం శ్రీకారం చుట్టారు. వివరాలు వీక్షిద్దాం. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేంద్ర రోడ్డు రవాణా మరియు రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా 5,000 కోట్లకు పైగా పెట్టుబడితో 29 జాతీయ హైవే ప్రాజెక్టు పనులకు శనివారం శ్రీకారం చుట్టారు. మంగళగిరి బైపాస్లోని సీకే కన్వెన్షన్లో ఈ భారీ కార్యక్రమం జరిగింది. ఇంకా ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రులు డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని, కింజరపు రామ్మోహన్ నాయుడు, ఆరోగ్య మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ బాలశౌరి, పలువురు అధికారులు, ప్రముఖులు హాజరయ్యారు. 5,000 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో 29 జాతీయ రహదారి ప్రాజెక్టుల శంకుస్థాపనల ద్వారా జాతికి అంకితం చేశారు. ఈ మేరకు హాజరైన సీఎం తదితర ప్రముఖులు మాట్లాడారు. ఈ సభకు వచ్చిన అందరికీ నమస్కారము. मैं आप सबको बहुत बहुत बधाई देता हूं. किसी भी देश में और किसी भी राज्य में विकास के लिए 4 बातें बहुत जरूरी होती है: वाटर, पावर, ट्रांसपोर्ट एंड कम्युनिकेशन. बहुत पहले मैं जब 95-2000 में महाराष्ट्र में मंत्री था तो जॉन एफ कैनेडी जी की एक बात मैंने अपने ऑफिस में लिख कर रखी थी. जॉन एफ कैनेडी जी ने कहा था कि अमेरिकन रोड्स आर नॉट गुड बिकॉज अमेरिका इज रिच, बट अमेरिका इज रिच बिकॉज अमेरिकन रोड्स आर गुड. रोड से प्रॉस्पेरिटी आती है और स्वाभाविक रूप से मुझे बहुत खुशी है कि आदरणीय चंद्रबाबू नायडू जी के नेतृत्व में, उप मुख्यमंत्री आदरणीय पवन कल्याण जी के नेतृत्व में आंध्र प्रदेश प्रगति और विकास की ओर बहुत आगे जा रहा है. आगे जाने के लिए 2 इंपॉर्टेंट चीजें बहुत आवश्यक है: द फ्यूचरिस्टिक विजन फॉर डेवलपमेंट एंड फ्यूचरिस्टिक विजन. उसको डेवलपमेंट के साथ उसका इम्प्लीमेंटेशन कैसा करना, ये इंपॉर्टेंट है. मुझे बहुत खुशी है कि चंद्रबाबू जी ने अपने मुख्यमंत्री पद के कार्यकाल में देश को ये दिखा दिया है कि विजन क्या होती है. एक फिलोसोफर ने सही कहा है कि यू कैन डोनेट आई बट यू कैन नॉट डोनेट विजन. ముందు రైతుల దగ్గరికి వెళ్ళి ఏ హామీ అయితే ఇచ్చామో ఆ హామీ నిలబెట్టుకున్నటువంటి రోజుగా ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి రైతు ఆనందంగా ఉండే విధంగా ఆ కార్యక్రమాన్ని ఈ రోజు చేయడం మనందరికీ కూడా చాలా శుభసూచకం. ఒక పక్కన ఆ కార్యక్రమం అయితే మరొక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి మూలం, అలాగే ఒక ఫౌండేషన్ ఇచ్చే విధంగా ఎన్నో రోడ్స్ని ఈరోజు మనం శంకుస్థాపన చేసుకోవడం, ఒక 2 ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం మరొక శుభదినంగా భావిస్తున్నాను. అయితే ఈ శుభగడియలు కేవలం నాయకులందరూ కలిసినప్పుడే కాదు, ఏ రోజైతే రాష్ట్ర ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని రికార్డు స్థాయి మెజారిటీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి రోజు కూడా మనకి శుభదినమే, ప్రతి గడియ కూడా శుభ గడియలుగానే మనం అందరం కూడా ముందుకు నడిపిస్తున్నామని తెలియజేస్తున్నాను. ఎన్నో కార్యక్రమాలు ఈ గత సంవత్సరం నాటిలో ఎన్ని కష్టాలు మన రాష్ట్రానికి ఉన్నా సరే అందరి తాలూకా కలయికతో, అందులో అతి ముఖ్యమైనటువంటి కలయిక అభివృద్ధికి నాగరికతకు చిహ్నం రహదారులు. ఆ రహదారులు ఈరోజు ఒక డైనమిక్ లీడర్ మన గడ్కరీ గారి చేతుల్లో ఉండడం, పరుగులు పెట్టించే పరిస్థితికి వచ్చారు. వాజ్పేయి గారు ప్రారంభించారు, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దూరదృష్టితో ఈ రోడ్లకి ఒక రూపం ఇచ్చారు. దానికి నాయకత్వం వహించే వ్యక్తి గడ్కరీ గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతిరోజు 37 కిలోమీటర్ల పొడవైన జాతీయ రహదారి నిర్మాణం అవుతా ఉంది. నేను అనుకుంటున్నాను రాబోయే రోజుల్లో ఐఎమ్ కాన్ఫిడెంట్ అండర్ యువర్ లీడర్షిప్ ఫర్ ఎ డే యు ఆర్ గోయింగ్ టు బిల్డ్ మినిమం 50 kilometers. ఐఎమ్ హ్యావింగ్ టోటల్ కాన్ఫిడెన్స్ ఆన్ యూ, యువర్ డైనమిజం. ఇట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. ఈరోజు మనం చూస్తూ ఉంటే 2014 నుంచి
11 సంవత్సరాలు మంత్రిగా ఉన్నాడు. కొన్ని రోజులు ఇరిగేషన్ మంత్రిగా కూడా పనిచేశారు. వాటర్ రిసోర్స్ మినిస్టర్గా పనిచేసినప్పుడు పోలవరానికి ఆక్సిజన్ ఇచ్చాడు, ఒక రూపాన్ని ఇచ్చాడు. నేను ఎప్పుడూ మరిచిపోలేనని చెప్పి మరొక్కసారి ఐఎమ్ థ్యాంకింగ్ హిమ్. ఎక్సలెంట్ వర్క్ హీ హ్యాస్ డన్. ఈరోజు మీరు ఒకసారి చూస్తే గడ్కరీ గారిలో ఒక పట్టుదల, ఒక కృషి, వేగం, అంకిత భావం, చిత్తశుద్ధి. ఇప్పుడే ఆయన మాట్లాడినప్పుడు మీరు విన్నారు. ఆయన మాట్లాడితే మ్యూజిక్ మారిగా ఉంటుంది అభివృద్ధి. మనకు కొంతమందికి ఇది సాధ్యమా అని అనుమానం కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. దట్ ఈస్ వేర్ ఐ లైక్ హిమ్. యూ హ్యావ్ సీన్ హిమ్. ఎవరైనా సరే ఒక మంత్రి ఉంటే ఆయన పోర్ట్ఫోలియో ఆలోచిస్తారు. రోడ్డు అంటే రోడ్డు విషయమే ఆలోచిస్తారు. ఆ రోడ్డులో జరిగే యాక్సిడెంట్లు ఆలోచించి బ్రహ్మాండమైన సాంగ్ తీసి ఈరోజు ప్రజా చైతన్యం కోసం ముందుకు పోతున్నారంటే అది గడ్కరీ గారి స్ట్రెంగ్త్ అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజు రోడ్లంటే మామూలుగా రోడ్డు వేయడం కాకుండా పొల్యూషన్ ఫ్రీ, కరప్షన్ లేకుండా, ఏదైతే పొల్యూషన్ లేకుండా ఉండాలి, దీనికి ఎలక్ట్రికల్ వెహికల్స్ రావాలి. ఆ ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా మళ్ళీ గ్రీన్ హైడ్రోజన్ రావాలి. ఆ గ్రీన్ హైడ్రోజన్ కూడా పొలం నుంచే తయారు చేయాలని లింక్ మీరు చూశారు కదా. దాన్ని చూస్తే దట్ ఈజ్ గడ్కరీ. ఎప్పుడు రీసెర్చ్ మైండ్ అయింది. ఏదో చేయాలని తపనుంటుంది, ఆలోచన ఉంటుంది. దానికి అనుగుణంగా 24 గంటల పనిచేస్తున్నారు. రహదారి నిర్మాణ వేగం రోజుకి ఒకప్పుడు 11.5 కిలోమీటర్లు ఉంటాయి. ఈ రోజునది రోజుకి సుమారు 34 కిలోమీటర్లు చేరింది అంటే అది గడ్కరీ గారి ఘనత, ఆయన లీడర్షిప్ ఎబిలిటీ. నిర్మాణ వేగం 3 రెట్లు పెరిగింది. అలాగే మౌలిక వస్తువుల రంగానికి కేటాయించిన బడ్జెట్ని సుమారు 6 రెట్లు పెరిగింది. అటల్ టన్నెల్, ఢిల్లీ ముంబై ఎక్స్ప్రెస్ వే, చార్ధామ్ హైవే ఇలాంటివన్నీ గొప్ప ప్రాజెక్టులు ఆయన నేతృత్వంలోనే పూర్తయ్యాయి. శ్రీ గడ్కరీ జీ ఈజ్ therefore seen as a symbol of India's infrastructure renaissance and is rightly known as the highwayman of India. మన రాష్ట్రం కూడా అభివృద్ధి దిశగా పరుగులు పెడుతోంది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన ప్రభుత్వం మొదటి రోజు నుండి అభివృద్ధిపైన దృష్టి పెట్టింది. గత ప్రభుత్వానికి కేంద్రం నుండి సహాయం వచ్చినా రహదారి అభివృద్ధిపై సరైన శ్రద్ధ చూపలేకపోయారు. కానీ ఇప్పుడు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యంతో పూర్తి కర్తవ్య బద్ధతతో పనిచేస్తుంది. అలాగే జాతీయ రహదారుల నిర్మాణం తరహాలోనే మన రాష్ట్రంలో అడవి తల్లి బాట పేరిట గిరిజన ప్రాంతాల్లో రవాణా సదుపాయాలు కల్పించేందుకు కొండ రహదారుల నిర్మాణాన్ని కూడా ప్రారంభించాం. దీనికి మనందరం కూడా చాలా మనస్ఫూర్తిగా ప్రధానమంత్రి గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. అదేవిధంగా హైదరాబాద్ మెట్రో రైల్ 43 కిలోమీటర్లకి ఆ రోజు శంకుస్థాపన చేసినటువంటి వ్యక్తి కూడా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇవి ఎందుకు చెప్తా ఉన్నామంటే మీరు ఈరోజు హైదరాబాద్ గురించి ఎవరన్నా చూస్తే ఆ రోజు ఆయన చేసినటువంటి ఇవి జీనోమ్ వ్యాలీ ఇవి తప్పించి గత 2004 నుంచి ఈ రోజు వరకు కొత్తగా హైదరాబాద్కి ఏమొచ్చిందంటే గబక్కన ఒక్కడు కూడా చెప్పలేరు. హైటెక్స్ కానీ హైటెక్ సిటీలు కానీ అవి తప్పించి. అదేవిధంగా గత 5 సంవత్సరాల్లో ఒక వ్యక్తికి ఈరోజు అధికారం ఇచ్చారు. ఆయన ఏం చేశారో కూడా మీకు అందరికీ తెలుసు. కాబట్టి అభివృద్ధికి ఆదర్శంగా ఉంటూ విధ్వంసానికి దూరంగా ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు గత 5 సంవత్సరాల్లో కోల్పోయినటువంటి ఒక మంచి సమయాన్ని మళ్ళీ ఎప్పుడు దరిదాకకుండా చేస్తారని ఆశిస్తూ వారు ఉండుంటే బంగారంగా ఈరోజు అమరావతి కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ అన్నీ ఎంతో అద్భుతంగా జరిగాయి. ఈ ప్రాంత ప్రజలకు ఉద్యోగాలు వచ్చాయి. ఏదేమైనప్పటికీ సార్ మీరు ఈ వయసులో కూడా ఆయన అంటా ఉన్నారు మా సార్కి ఏజ్ అయిపోయిందని. 24 గంటలు ఎలా పనిచేస్తున్నారు. ఢిల్లీ, సింగపూర్, దుబాయ్ నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావా, ఎప్పుడన్నా చూసావా? ఏజ్ కాదు కావాల్సింది టాలెంట్ కావాలి, ఒక ప్యాషన్ కావాలి.
మా గుంటూరు ప్రాంత ప్రజల తరపున, ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున సార్ మీకు మనస్ఫూర్తిగా మీ ప్యాషన్కి, మీ హార్డ్ వర్క్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరికీ సెలవు తీసుకుంటాం.